బాలు, మీనా అయితే ఇంకా మనోజ్ ఉన్న షాప్‌కయితే వెళ్ళిన తర్వాత, ఇంకా అక్కడికి 10,00,000 ఫర్నిచర్ కొంటానన్న అతను కూడా అయితే వస్తాడు. ఈ లోపల ఇంకా రోహిణి అయితే ఎట్టకేలకి నేను చాలా సంతోషంగా మళ్ళీ మనోజ్ పనిచేసే దగ్గరకొచ్చేసాను. ఇంక నన్నెవ్వరు ఏం చేయలేరు అన్నట్టుగా సంతోషంగా ఉంటే, ఈ లోపల ఇంకా బాలు, మీనా కూడా అక్కడికైతే వస్తారు. ఇంకా అలా వచ్చిన తర్వాత తనేదో సొంతంగా కొంటున్నట్టు మాదిరి 10,00,000 చెక్ రాసుకొచ్చాను. ఇదిగోండి అని చెప్పన్నట్టు ఇస్తూ ఉంటే మనోజ్‌కైతే ఎక్కడ లేని సంతోషం అంతా వచ్చేసి తను హ్యాపీగా తీసుకుంటాడు. ఇంకా బాలు ఊరుకుంటాడా? ఇంకా ఆ బాలు అయితే ఆ చెక్కుని తీసుకొని చింపేస్తాడు. "రేయ్! ఇది ఫేక్‌ది" అన్నట్టుగా ఇంక చెప్పేటప్పటికి, "ఏంట్రా నువ్వు ప్రతి విషయంలో నాకు అడ్డు తగులుతూనే ఉంటావా?" అంటే ఇంక బాలుని, మీనని అక్కడి నుంచి పంపించేయాలని రోహిణి అయితే, "ఏంటి మేమేం పని చేస్తుంటామా? ఎప్పుడెప్పుడు మా మధ్య పుల్లలు పెట్టాలా అన్నట్టుగా మీరు చూస్తూ ఉంటారు" అనంటే ఇంకా బాలు కోపమొచ్చి, "రేయ్ రాజు, రాజుగా నువ్వు చెప్తావా లేకపోతే నన్నే నాలుగు తగిలించమంటావంటే, అవును ఇదంతా ఫేకు చెక్కే ఇదంతాను, ఇలా మీ భార్యే నా చేత 5,000 ఇస్తా అని చెప్పి నాటకం ఆడిచ్చింది అని చెప్పి మొత్తం నిజం అయితే బయట పెట్టిచ్చేస్తాడు. ఇంక మన పని అయిపోయింది పద మీనా అని చెప్పని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి అయితే మనోజ్ ఎప్పుడొస్తాడా, ఆ చెక్ ఎప్పుడు ఇస్తారా, డబ్బులు మార్చేస్తారా, లేదంటే మళ్ళీ రోహిణికి ఇచ్చేస్తే తను ఏమైనా నాశనం చేస్తుందని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ లోపల ఇంకా మనోజ్ రోహిణి వచ్చిన తర్వాత ఇంకా మనోజ్ మొహం అయితే ఏం డల్గా ఉంటుంది. "ఏంట్రా అలా ఉన్నావు? డబ్బులు వచ్చిన సంతోషంలో నాకు ఇవ్వబడుతుందని ఇలా నాటకం ఆడుతున్నావా?" అంటే ఇంకా రోహిణి సాయి చూస్తూ ఉంటాడు. ఇంకా బాలు అయితే ఇంకా అసలు నిజం బయట పెట్టేస్తాడు. ఇప్పుడు ఆ ఫేకు డబ్బులు కూడా ఈ రోహిణి పార్లర్ అమ్మే నాటకం ఆడిచ్చింది అనేటప్పటికీ ఇంకా ఒక్క క్షణం ఆలోచించకుండా ఇంకా రోహిణి చంపైతే చెల్లుమనిపిస్తుంది. ఇంకా ఎన్నిసార్లు తప్పులు చేస్తావు నువ్వు? అసలుకి నువ్వేమనుకుంటున్నావు? నా కొడుకు విషయంలో నేను ఎలాంటి భార్య కావాలనుకున్నాను, ఇలాంటి రాక్షసి, ఇలాంటి అబద్ధాలు కోరు, ఇలా మోసం చేసేది అని చెప్పని అంటూ ఉంటే ఇంకా రోహిణి ఏం చేస్తుంది, ఇంకా వెంటనే ప్రభావతి కాళ్ళ మీద పడి, "నన్ను క్షమించండి అత్తయ్య, నేను మనోజ్తో మాట్లాడాలని ఇదంతా చేశాను" అంటే, "ఎన్నిసార్లు నిన్ను క్షమించమంటావు చెప్పు? నిన్ను కొట్టి కొట్టి నా చేతులు నొప్పి వస్తున్నాయి కానీ నీలో మాత్రం మార్పు రావట్లా. అసలు నువ్వు నా ఇంట్లో ఉండొద్దు అని చెప్పని అన్నాను కదా, మీరు చెప్పారు కదండి ఏదో ఒక్కసారి చూడండి అని చెప్పి కూడా ఒక 4 రోజులు అవ్వలేదు, అప్పుడే తను మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తుంది" అంటూ ఉంటే ఇంకా బాలు కూడా అయితే, "డబ్బులు వస్తాయి అని చెప్పి అన్నప్పుడేమో తను నా కోడలు, ఎంతైనా భార్యాభర్తలు కదా అని చెప్పని మాట్లాడావు, ఇప్పుడేమిటి ఇలా మాట్లాడుతున్నావా అని చెప్పనని బాలు అయితే అంటాడు. "రే ఈ విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు, ఆఖరికి మీ నాన్న సరే, ఈ రోహిణి అయితే మాత్రం ఇంక ఉండకూడదు అని చెప్పనని, కాస్త కూస్తో నీ మీద ఇప్పుడు దాకా కొంచెమైనా ప్రేమ అనేది ఉండింది, ఇప్పుడు అది కూడా పొయ్యింది రోహిణి" అని చెప్పని మనోజ్ అంటూ ఉంటే, "నేను ఏ ప్రేమ కోసమో అయితే ఇన్ని చేశాను, నువ్వే అలాంటి మాటలు మాట్లాడుతున్నావా మనోజ్ అని చెప్పనని ఇంకా రోహిణి అయితే బాధపడుతుంది. "అత్తయ్య ప్లీజ్ నన్ను ఒక్కసారి క్షమించండి, మనోజ్ ప్రేమ కోసం ఇదంతా చేస్తున్నాను" అని చెప్పనని అంటూ ఉంటే, ఇదొక సాకు దొరికిందని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంది. "అయినా నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, తీసుకెళ్ళిపో, అసలు నువ్వు ఎక్కడ ఉంటావో ఏం చేస్తావో అసలు నాకు తెలీదు, నా కొడుకు చేత నీకు విడాకులు ఇప్పించేస్తాను" అని చెప్పి అన్నట్టుగా అయితే ఇంకా చెప్తుంది. ఇంకా ఆ మాటకి ఇంకా మనోజ్ కూడా షాక్ అవుతాడు. "ఏంటి విడాకులు ఇచ్చేసేదా అమ్మ" అని చెప్పంటే, "అవునరా, నీకు తనకి విడాకులు ఇచ్చేసి నీకు మంచి అమ్మాయిని చూసి నేను పెళ్లి చేస్తాను